అందరికీ నమస్కారం. నేను మీ కోట్ మాస్టర్. మీరు చూస్తున్నారు ధృవ ఫర్ యూట్యూబ్ ఛానల్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి షెడ్యూల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. జూన్ 6వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్టు స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఆ షెడ్యూల్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే పూర్తి వివరాలు చర్చించే ముందు ఒకసారి షెడ్యూల్ను పరిశీలించి తర్వాత జిల్లాల వారీగా ఖాళీలను పరిశీలిద్దాం. ఈ మెగా డిఎస్సి షెడ్యూల్ని ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి. నోటిఫికేషన్ జారీ సమాచార బులెటిన్ ప్రచురణ 24/2025 అంటే ఈరోజు ఉదయం 10 గంటలకి నోటిఫికేషన్ మనకి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. మరి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిషన్ ఏమో మనకి ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మాక్ టెస్టులు మనకి వెబ్సైట్లో మే 20వ తేదీ నుంచి వెబ్సైట్లో మాక్ టెస్టులు పెట్టడం జరుగుతుంది. ఇక పరీక్ష తేదీలు మీరు గమనించినట్లయితే జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు మొత్తం నెల రోజుల సమయంలో కేటగిరీ వైజ్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారండి. ఆన్లైన్ ఎగ్జామ్ మనకి జరుగుతుంది. దీనికి సంబంధించి ఎస్జిటి పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి, స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ వైజ్గా ఏ రోజు జరుగుతాయి అనేటువంటి షెడ్యూల్ మనకి ఈరోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ కాబోతుంది. మరి పరీక్షలు పూర్తయిన తర్వాత రెండో రోజున అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీని విడుదల చేస్తారు. అంటే మనకి జూలై 6వ తేదీ వరకు లాస్ట్ పరీక్షలు జరుగుతాయి. అక్కడికి 2 రోజుల తర్వాత అంటే జూలై 8వ తేదీన మనకి ప్రైమరీ కీని విడుదల చేస్తారు. ప్రైమరీ కీ మీద వారం రోజుల పాటు ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే వారం రోజుల పాటు మనకి అబ్జెక్షన్స్ స్వీకరిస్తారు. కీ మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అభ్యంతరాలు స్వీకరించిన 7 రోజుల తర్వాత ఫైనల్ కీని మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఫైనల్ కీ విడుదల చేసిన 7 రోజులకే మనకి అంటే జూలై నెలాఖరులోగా మనకి మెరిట్ లిస్ట్ కూడా రాబోతుందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని బట్టి ఇప్పుడు జిల్లాల వారీగా ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో తక్కువ పోస్టులు ఉన్నాయి, మొత్తం వివరాలను ఇప్పుడు మనం గమనిద్దాం ఒకసారి. జిల్లాల వారీగా వేకెన్సీ పొజిషన్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం మీద 16,347 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తుందండి. ఈ 16,347 పోస్టుల్లో గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, అలాగే మున్సిపల్ పాఠశాల యాజమాన్యానికి సంబంధించి ఆల్ వేకెన్సీస్ కలిపి మనకి 13,192 పోస్టులు నోటిఫై చేశారండి. వీటి యొక్క బ్రేకప్ను ఒకసారి మనం పరిశీలిద్దాం కేటగిరీ వైజ్గా. వీటిలో 5,985 ఎస్జిటి పోస్టులు ఉన్నాయండి. 5,985 ఎస్జిటి పోస్టులు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే స్కూల్ అసిస్టెంట్ వివిధ కేటగిరీలు మీరు పరిశీలించినట్లయితే ఎస్ఏ తెలుగు అండి. ఎస్ఏ తెలుగుకు సంబంధించి 534 వేకెన్సీసు. ఇది మొత్తం స్టేట్ వైజ్ వేకెన్సీస్ అండి. అలాగే ఎస్ఏ హిందీ చూస్తే 492 పోస్టులు. ఎస్ఏ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1032 పోస్టులు. అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 655, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 599, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ 902, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 1329, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి. ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 1664 పోస్టులు. ఇక ఎస్జిటీలు చూసినట్లయితే 5,985 పోస్టులు అండి. మొత్తం మీద 13,192 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ బ్రేకప్ ఇక్కడ ఉంది. వీడియోని పాజ్ చేసి మీరు మీ జిల్లాకు సంబంధించినటువంటి వేకెన్సీస్ని మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు జిల్లాల వారీగా మొత్తం పోస్టులను ఒకసారి మీరు గమనించినట్లయితే శ్రీకాకుళం 458, విజయనగరం 446, విశాఖపట్నం 734, ఈస్ట్ గోదావరి 1241, వెస్ట్ గోదావరి 1035, కృష్ణా 1208, గుంటూరు 1143, ప్రకాశం 629, నెల్లూరు 668, చిత్తూరు 1473, కర్నూలు గరిష్టంగా 2,645, వైఎస్ఆర్ కడప 705, అనంతపురం 807 మొత్తం పోస్టులు సహా కలిపి 13,192 వేకెన్సీస్ అండి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అత్యధిక పోస్టులు మనకి ఇక్కడ కర్నూలు జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. 2,645 వేకెన్సీస్ కర్నూలు జిల్లాలో ఉన్నాయండి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 446, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 458. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో తక్కువ సంఖ్యలో పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో కర్నూలు జిల్లాకు సంబంధించి గరిష్టంగా అత్యధిక పోస్టులు 2,645 పోస్టులు ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు జిల్లాల వారీగా ఎస్జిటి పోస్టుల వివరాలను ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఎస్జిటి పోస్టులు మొత్తం మీద 5,985 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో జిల్లాల వారీగా మీరు బ్రేకప్ చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లా 113, విజయనగరం 210,
విశాఖపట్నం 239, ఈస్ట్ గోదావరి 423, వెస్ట్ గోదావరి 420, కృష్ణా డిస్ట్రిక్ట్ 545, గుంటూరు 521, ప్రకాశం 106, నెల్లూరు 115, చిత్తూరు 976, కర్నూలు 1817, కడప జిల్లా 298, అనంతపురం 202 వేకెన్సీస్ ఉన్నాయండి ఎస్జిటిల్లో. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1817 ఎస్జిటి పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే లీస్ట్ చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో కేవలం 106 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయండి. నెక్స్ట్ లీస్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ 113, తరువాత 115 పోస్టులతో ఎస్పీఎస్పీ నెల్లూరు జిల్లా 115 వేకెన్సీస్ తక్కువ సంఖ్యలో పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. మీ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి స్క్రీన్ పాస్ చేసి మీరు చూసుకోండి. ఇక ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి వేకెన్సీస్ మీరు ఒకసారి గమనించినట్లయితే మొత్తం 881 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారండి. అందులో ఎస్జిటిలో 601 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్ఏ తెలుగు 13 ఉన్నాయి, హిందీ 21, ఇంగ్లీష్ 34, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 55, ఎస్ఏ ఫిజిక్స్ 83, ఎస్ఏ బయాలజికల్ సైన్స్ 44, ఎస్ఏ సోషల్ స్టడీస్ 24, ఎస్ఏ పీఈటీలు 6 పోస్టులు అండి. ఇందులో ఎస్జిటీలు గమనించినట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 33 వేకెన్సీలు, విజయనగరం 60, విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఐటీడీఏ పోస్టులు చాలా ఎక్కువగా భర్తీ చేయడం జరుగుతుందండి. 335 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఈస్ట్ గోదావరి 104, వెస్ట్ గోదావరి 14, కృష్ణా 2, గుంటూరు 10, ప్రకాశం 26, నెల్లూరు 2, చిత్తూరు 2, కర్నూలు 10, వైఎస్ఆర్ కడప 1, అనంతపురం 2, మొత్తం 601 ఎస్జిటి పోస్టులు ఉన్నాయండి ఈ ఏజెన్సీ ఏరియాకి సంబంధించి. అలాగే జువెనల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం వేకెన్సీస్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో కేవలం 3 జిల్లాల్లో మాత్రమే ఉన్నాయి, విశాఖపట్నం, ఏలూరు, కడప. వీటికి సంబంధించి మొత్తం ఎస్జిటి పోస్టులు 13, పీఈటీలు 2 కలిపి టోటల్గా 15 పోస్టులు భర్తీ చేయనున్నారు జువెనల్ డిపార్ట్మెంట్లో. సో ఇప్పుడు మనం 3 రకాలైనటువంటి పోస్టులు చూసాం. ఒకటి ప్లెయిన్ ఏరియా పోస్టులు చూసాం, 2 ఏజెన్సీ ఏరియా, 3 జువెనల్ డిపార్ట్మెంటు. ఈ 3 కలిపి టోటల్గా మీరు గమనించినట్లయితే స్కూల్ అసిస్టెంట్లు 7487 వేకెన్సీలు, సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటీలు 6599, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 2, ఓవరాల్గా 14088 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ వేకెన్సీస్ చూస్తామండి. ఇప్పుడు స్టేట్ అలాగే జోనల్ వైజ్ ఫిల్ చేయబోయే పోస్టుల యొక్క వివరాలు మీరు చూసినట్లయితే డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్, అలాగే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీ మోడల్ స్కూలు, ఏపీ సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలను మీరు ఒకసారి స్క్రీన్ మీద పరిశీలించవచ్చు. ఇక డిఫరెంట్లీ ఏబుల్డ్కి సంబంధించి హెచ్హెచ్ స్కూల్స్ అండి, హీరింగ్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 11 వేకెన్సీస్, విహెచ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ స్కూల్స్కి సంబంధించి 20 వేకెన్సీస్ కలిపి మొత్తం 31 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్జిటి పోస్టులు మీరు స్క్రీన్ మీద వీడియోని పాస్ చేసి గమనించవచ్చు. ఎస్జిటికి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయండి ఇందులో. ఇక స్టేట్ వైడ్ జోనల్ వైజు ఏపీ రెసిడెన్షియల్, ఏపీ మోడల్ స్కూల్స్, అలాగే ఏపీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. వీటికి సంబంధించి ప్రిన్సిపల్ పోస్టులు స్టేట్ వైజ్ పోస్టులు అండి. స్టేట్ వైజ్ ప్రిన్సిపల్ పోస్టులు 52 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే పీజీటీలు 273, టీజీటీలు 1718, పీడీ పోస్టులు 13, పీఈటీలు 172 వరసి మొత్తం 2228 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. దీనిలో జోన్ 1 మీరు చూసినట్లయితే 400 వేకెన్సీసు, జోన్ 2లో 348, జోన్ 3లో 570, జోన్ 4లో 682 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇక స్టేట్ వైడ్ చూసినట్లయితే 228 పోస్టులు అండి. ఇందులో స్టేట్ పోస్ట్ ప్రిన్సిపల్ పోస్టులు 52 ఉన్నాయి, పీజీటీలు స్టేట్ వైజ్ 53, జోన్ 1లో 73, జోన్ 2లో 49, జోన్ 3లో 31, జోన్ 4లో 67. అలాగే టీజీటీలు చూసినట్లయితే స్టేట్ వైజ్ 120, జోన్ వైజ్ జోన్ 1 299, జోన్ 2 272, జోన్ 3 470, జోన్ 4 557. పీడీ పోస్టులు గమనించినట్లయితే జోన్ 1లో 6, జోన్ 2లో 3, జోన్ 3లో 2, జోన్ 4లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక పీఈటీలు చూస్తే స్టేట్ వైజ్ 3 ఉంటే జోన్ 1 22, జోన్ 2 24, జోన్ 3 67, జోన్ 4 56 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇవి మనకి ఏపీ మోడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్కి సంబంధించిన వేకెన్సీస్. ఓవరాల్గా చూసుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో భర్తీ చేసేటటువంటి పోస్టులు 14088, స్టేట్ ఆర్ జోనల్ వైజ్ పోస్టులు 2259 కలిపి మొత్తంగా మనకి 16347 పోస్టులకి నోటిఫికేషన్ ఈరోజు ఉదయం 10 గంటలకి జారీ చేయబడుతుంది. ఆ నోటిఫికేషన్లో మనకి ఇంకా పూర్తి వివరాలు వస్తాయి.
అందులో మనకి జిల్లాల వారీగా కేటగిరీ వైజ్గా కూడా బ్రేకప్ వేకెన్సీ అనేది మనకి నోటిఫికేషన్లో వాళ్ళు డిస్ప్లే చేస్తారు. దాన్ని మళ్ళీ మీకు వీడియో రూపంలో మళ్ళీ అందించడం జరుగుతుంది. విడిగా కేటగిరీ వైజ్గా అలాగే సబ్జెక్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా కూడా ప్రతి ఒక్క అప్డేట్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాం. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ డిఎస్సి నోటిఫికేషన్ తాలూకా షెడ్యూల్ మరొకసారి మీరు క్లియర్గా గమనించవచ్చు. 20వ తేదీ అంటే ఈరోజు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇవాళ నుంచి మే 15వ తేదీ వరకు మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మాక్ టెస్ట్ మే 20 నుంచి ఆ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. హాల్ టికెట్స్ మే 30వ తేదీన హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు. జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. లాస్ట్ ఎగ్జామ్ జరిగినటువంటి 2 రోజుల తర్వాత మనకి ఇనిషియల్ కీ ప్రైమరీ కీని రిలీజ్ చేస్తారు. అక్కడ నుంచి 7 రోజుల పాటు ప్రైమరీ కీ మీద ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే స్వీకరించి 7 రోజుల తర్వాత ఫైనల్ కీని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ కీ ఇచ్చినటువంటి 7 రోజుల తర్వాత మనకి మెరిట్ లిస్ట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద జూలై నెల ఆఖరి నాటికి పోస్టుల్ని భర్తీ చేయడానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటలకు వచ్చే నోటిఫికేషన్లో మరిన్ని పూర్తి వివరాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.